డిజైనర్స్ వాళ్ళ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరకు వచ్చేసాను. టీవీ దగ్గర నిల్చొని, టీవీ యూనిట్ దగ్గర నిల్చొని ఆ సోఫా సీటింగ్ అంతా చూస్తున్నారని అర్థం. సో దట్ ఫీల్ ఈస్ లైక్ దిస్. సో ఎక్సైటెడ్ అండ్ వాడికి అంత నచ్చిందంటే చూసిన ప్రతిసారి ఎక్సైట్ అవుతున్నాడు వాడైతే. See, one color you have in your mind, grey. అవును, దాని షేడ్స్ అనేవి చూడాలి. Combination. These two again. Blast grey and Eden grey. The major challenge is the core material which is there inside. Whether I use this as per my promise, whether I use this or this is the challenge. Okay. Every drill, every groove which we do, it is through CNC. ఇక్కడ మెషిన్ లో ఇక్కడే మెషిన్ లో అవుతుంది. There is no manual involvement at all. వెల్కమ్ టు వైష్ణవి. సో ఈరోజు మార్నింగ్ నుంచి వ్లాగ్, అంటే ఈరోజు స్పెషల్ డే. ఎందుకని అంటే నాకు మాత్రమే కాదు, చాలామందికి వాళ్ళ లైఫ్ అంబిషన్లో, లైఫ్ మొత్తం కష్టంలో ఇదొక పార్ట్ ఉంటుందన్నమాట. సో నేను కూడా దీనికి చాలా కష్టపడ్డాను. అందుకని ఈ స్టేజ్లో నేను చేసిన రీసెర్చ్, నాకున్న నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుందామని ఈరోజు మా ఇంటీరియర్స్ ఎలా సెలెక్ట్ చేయాలి, ఎందుకు సెలెక్ట్ చేయాలి, సెలెక్షన్లో ఏమేమి ఉంటాయి, ఎలాగైంది, నేనేమేమి సెలెక్ట్ చేశాను, అవన్నీ కూడా మీకు చూపించేద్దామని అనమాట. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ అయింది కదా, ఇంటి దగ్గర నుంచి బయలుదేరే నుంచి మొత్తం ఎక్కడికి వెళ్తున్నాను కూడా క్లియర్గా చూపిస్తాను. అందుకని ఇక్కడే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. బై ద వే, దిస్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్, మిల్క్ ప్లస్ ఓట్స్. సో టిఫిన్ చేసుకుంటూ కొన్ని మాట్లాడుకుందాం మనం. బేసిక్గా ఇంటీరియర్స్, ఇల్లు కట్టడం మాత్రమే కాదు, ఇంటీరియర్స్ చేయించుకోవడం కూడా సామెత రాయాలండి. ఇంటీరియర్స్ ఎందుకంటే అంత ఈజీ కాదు, చాలా కష్టం. ఇల్లైనా ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చేమో, కానీ ఇంటీరియర్స్కి సెలెక్ట్ చేసుకోవడం కష్టం. ఎందుకంటే బయట చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ప్రైస్ వేరియేషన్స్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఆ వేరియేషన్స్లోనే చాలా మోసాలు కూడా జరుగుతున్నాయి. సో ఎలాగో ఒక ఇంటీరియర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది నమ్మకం. యాక్చువల్లీ నమ్మకం పైన మాత్రమే మనం ముందుకు వెళ్ళగలము. సో ఆ నమ్మకం అనేది ఎలా నమ్మాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా తెలుస్తుంది అని మనకి వాళ్ళ గురించి తెలియాలి అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు మనతో ట్రాన్స్పరెంట్గా ఉండాలి. నెంబర్ 1 రూల్. వాళ్ళు మనతో ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు జెన్యూన్ అని మనకి తెలుస్తుంది. సో నేను చేసిన ఈ 2-3 months నుంచి నేను ప్రతిరోజు దానిపైన వర్కౌట్ చేశాను. నాకు మోస్ట్ ట్రాన్స్పరెంట్, మోస్ట్ జెన్యూన్ అండ్ క్వాలిటీ వైజ్, డిజైన్స్ వైజ్, మ్యానుఫ్యాక్చరింగ్ వైజ్, అప్డేట్ వైజ్ మొత్తం ఉన్న వాళ్ళందరినీ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని నేను ఒక వేలో వెళ్తున్నాను. సో నా డెసిషన్ మీతో షేర్ చేసుకుంటాను. టిఫిన్ తినేసి బయలుదేరదాం. వీడియో అంతా అయ్యేసరికి మీరే అంటారు దట్ అక్క ఇన్ని ఉంటాయా, నేను కూడా షాక్ అయ్యాను. ఎందుకంటే ఇన్ని మోసాలు జరుగుతాయా, ఇంత దారుణంగా ఉంటుందా బయట మార్కెట్ అని. అవన్నీ ఫేస్ చేశాను కాబట్టి ఈ పర్టికులర్ వీడియో ఇంత క్లియర్గా మెన్షన్ చేద్దామని నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అమ్రాన్ వెళ్ళి ఫ్రెష్ అయిపోయి బయలుదేరదాం పదండి. సో getting ready. I must say, a particular thing. నేను తెలుసు కదా, డెలివరీ తర్వాత ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ అవుతుంది అని లేడీస్ అందరూ చెప్పేవారు. నేను కూడా ఏమవుతుంది అనుకునేదాన్ని. ఎట్ అ సర్టన్ పాయింట్ మన డైట్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో, మన లైఫ్ సైకిల్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో, మన హెయిర్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా చేంజ్ అవ్వడం మొదలైంది. సో అప్పుడు ఐ వెంట్ బ్యాక్ అగైన్. నేను స్టార్టింగ్లో ఏదైతే ఒక రొటీన్ ఫాలో అయ్యేదాన్నో అది మళ్ళీ ప్రెగ్నెన్సీ తర్వాత ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. విచ్ ఈజ్ బీ బాడీ వైజ్ హెయిర్ హెల్త్ గమ్మీస్. మీ అందరికీ తెలుసు, నేను పెళ్ళి కాకముందు నుంచి కూడా చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది గమ్మీ ఫామ్లో ఉంటుంది.
బిఫోర్ సేయింగ్ దట్ ఇది ఎందుకు యూస్ చేస్తున్నాను, మనకి కావాల్సిన హెయిర్ క్వాలిటీ కావాలంటే విత్ ఇన్ నుంచి చేంజ్ కావాలి. లైక్ విటమిన్స్, న్యూట్రియంట్స్, జింక్, బైటన్, మల్టీవిటమిన్ ఇవన్నీ కావాలి. అవన్నీ మనం తినే ఫుడ్లో వస్తే ఒప్పుకుంటా, కానీ రోజు తినే ఫుడ్లో మేబీ ఒక మినిమల్ క్వాంటిటీ వస్తుందేమో, కానీ మన హెయిర్ గ్రోత్, హెయిర్ ఫాల్ కంట్రోల్, హెయిర్ క్వాలిటీని చేంజ్ చేసే అంత క్వాంటిటీ ఆఫ్ ఇవన్నీ మనకి దొరకవు. సో దానికి సప్లిమెంట్గా బీ బాడీ వైజ్ హెయిర్ హెల్త్ గమ్మీస్లో మనకి బైటింగ్, జింక్, మల్టీవిటమిన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో దీనివల్ల హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, అండ్ నరిష్మెంట్. ఈ సిల్కినెస్ ఉంది చూసారా, నాకు ఈ సిల్కినెస్ ఇది పైన వచ్చేది కాదు, విత్ ఇన్ నుంచి చేంజ్ రావాలి. సో ఇదంతా రీజన్ దీనివల్ల అనమాట. ఇది పెద్ద కష్టమేం కాదు, జస్ట్ 1 గమ్మీ డే. మీల్ తర్వాత ఒక గమ్మి తినేస్తే రోజుకి, ఏదైనా ఈరోజు ఏదో తినేసాం కదా అని ఈ రోజు హెయిర్ చేంజ్ అవ్వదు. కన్సిస్టెంట్గా యూజ్ చేయాలి, ఎవ్రీడే ఒక గమ్మి యూజ్ చేయాలి. 60 to 90 డేస్లో మీకు డిఫరెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. నాకైతే నేను చూసాను కాబట్టి చెప్తున్నా. ఈవెన్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, డెలివరీ తర్వాత హెయిర్ ఇష్యూస్ని కూడా రిజాల్వ్ చేస్తుంది. సో గైస్, దీనిలో ఇంకొకటి ఏంటంటే డైటింగ్ చేసే వాళ్ళకి కూడా ఈ సప్లిమెంట్స్ అన్నీ అందిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ అ మస్ట్. లైక్ ఇందులో యాడెడ్ షుగర్ లేకపోతే వైట్ షుగర్ అనేది ఏది లేదు, దీంట్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేదు, అండ్ 100% వెజిటేరియన్ కూడా. ఇన్ఫ్యాక్ట్ టేస్ట్ కూడా యమ్మీ ఉంటుంది. సో మేబీ టాబ్లెట్స్ ఏమైనా అయితే రోజు వేసుకోవడం మర్చిపోతామేమో, ఇంత టేస్టీగా మీని మాత్రం ఎవరు మిస్ అవ్వరు. ఇందులో ఎటువంటి కలర్, ప్రిజర్వేటివ్స్, గ్లూటెన్ ఇలాంటివి ఏం లేవు. సో మన హెల్త్ పరంగా, మన హెయిర్ హెల్త్కి కూడా సపోర్ట్ చేసేది కాబట్టి ఐ రికమెండ్ దిస్. ఒకవేళ మీకు ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉన్నా, లేకపోతే హెయిర్ గ్రోత్ కావాలన్నా, హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేయాలన్నా ఇది డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్, ఒకవేళ మీకు కావాలి కాబట్టి నా తరపున మీకు డిస్కౌంట్ కూడా ఇస్తాను. సో దానికోసం నా కూపన్ కోడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఐ యామ్ రెడీ విత్ దిస్ ఫ్లాంటింగ్ హెయిర్. నాకు ఎంత నచ్చిందంటే హెయిర్ అలాగే వదిలేసి వెళ్ళిపోవాలని ఇష్టం, కానీ అట్ టైమ్స్ మేఘన్ని వెతుకున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కాబట్టి ఇలా చిన్న మేనేజ్ చేసేసి ఐఎమ్ రెడీ. సో ఓకే, ఫస్ట్ మేఘన్ దగ్గరికి వెళ్ళి వాడిని తీసుకొని కష్టం అనుకుంటా. అమ్మ దగ్గర మాట్లాడేసి వాడిని అమ్మ దగ్గర వదిలేసి అప్పుడు మనం బయలుదేరదాం, పదండి. సో నేను మా డిజైనర్స్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరకు వచ్చేసాను. ఇంటీరియర్స్ పేరు ఫుల్ హౌస్ ఇంటీరియర్స్ అనమాట. ఇది నేను ఐ గెస్ 3rd టైం వస్తున్నాను. ఫస్ట్ టైం చెప్పాను కదా చెకింగ్ అప్పుడు వచ్చాను, సెకండ్ టైం సెలెక్షన్స్ అప్పుడు వచ్చాను, 3rd టైం ఇప్పుడు నేను చిన్న చేంజెస్ ఉన్నాయి, చిన్న మీటింగ్ ఉంది. సో వస్తున్నాను కదా అని చెప్పేసి మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ బ్లాగ్ చేస్తున్నాను అనమాట. రావచ్చు సార్, సెలక్షన్ కి రమ్మని హెల్ప్ చేయడానికి అడిగితే ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. చేద్దాం, సెలక్షన్ కదా చేద్దాం, మనకు అవ్వందా. లాస్ట్ టైం యాక్చువల్లీ మేము అందరం వచ్చామండి యాక్చువల్ సెలక్షన్స్ అప్పుడు. ఇప్పుడు ఏంటంటే కిచెన్లో కొన్ని చేంజెస్ అడుగుదామని అనుకున్నాను. సో అందుకని కిచెన్లో ఎక్కువ మంది అవసరం లేదు, నేను చాలు అని అంటే, సరే నువ్వు ఒక్కదాను ఏం వెళ్తావు, విజయ్ తీసుకెళ్ళని చెప్పి మా వారు అన్నారు. అందుకని సెలక్షన్ కోసం పిలిచాను. అదే సెలక్షన్ కే బ్రో. సో సరే పద, వాళ్ళని వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు, వస్తున్నానండి అని కాల్ చేసి చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి మాట్లాడదాము. బై ది వే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా జరుగుతుంది. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంతా చూసి అసలు ఏం చేస్తున్నారని కనుక్కున్నాను. ఇన్ఫర్మేషన్ కావాలి కదా, అందుకని నేను గ్యాదర్ చేశాను. ఐ గెస్ మీరు కూడా ఒకసారి లుక్ వేసుకోవచ్చు. వేరే వాళ్ళు ఎవరో డిస్ప్లే చేసినట్టున్నారు యూనిట్. సో ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తారన్నమాట, వెరీ బిగ్ యూనిట్. సో ప్రస్తుతానికి ఇక్కడ నాకు పని లేదు, ఎందుకంటే ఐ హ్యావ్ ఆల్ ద నాలెడ్జ్ దానికి సంబంధించింది. పైకి వెళ్ళి సార్ ఏం లేదు, ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తావు, పైకి వెళ్ళి పాపం వాళ్ళతో మాట్లాడి నాకు ఏమేమి కావాలి అవన్నీ కూడా చూసుకోవాలి. పద ఫస్ట్. సో ఫస్ట్ ఈ ఇంటీరియర్స్ మెయిన్ పర్సన్ వెంకటరెడ్డి గారు అని ఉన్నారు. ఆయనతో మీట్ అయిన తర్వాత మిగతా ప్రాసెస్ జస్ట్ గ్రీట్ చేయాలి కదా. యా సారీ డిస్టర్బ్ చేసినందుకు. సో సారీ, మీకు వీడియో తీసుకుంటున్నాను ఈరోజు. నా ఎంటైర్ ఇంటీరియర్ ప్రాసెస్ అంతా, జర్నీ అంతా మా ఆడియన్స్, మా ఫ్యామిలీ లైక్ ఆడియన్స్ అనమాట. సో వాళ్ళతో షేర్ చేసుకుందామని వీడియో స్టార్ట్ చేశాను. సో ఈయన మిస్టర్ వెంకటరెడ్డి గారు, ద మెయిన్ హెడ్ ఆఫ్
ఫుల్ హౌస్ ఇంటీరియర్స్. ఇది మైక్ తీసుకోరా. సో ఇప్పటిదాకా నేను వీడియో చేయలేదు యాక్చువల్లీ. నేను ప్రతిదీ మా ఆడియన్స్తో షేర్ చేసుకుంటాను. ఐ థాట్ లైక్ ఇంకా ఇక్కడ దాకా వచ్చినప్పుడు వై నాట్ నా ఎక్స్పీరియన్స్ వాళ్ళతో షేర్ చేసుకుందామని వీడియో స్టార్ట్ చేశాను అనమాట. నాకు మీ గురించి తెలుసు. నేను ఫస్ట్ అసలు ఇంటీరియర్ ఇల్లు గృహప్రవేశం దగ్గర నుంచి ఎన్ని తిరిగాను ఏంటి అన్నీ మా వాళ్ళకి చెప్పాను. మీ దాకా ఎలా వచ్చానని కూడా షేర్ చేసుకున్నాను. మీ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు ఆ ట్రస్ట్ ఎలా వచ్చిందో ఒకసారి మీరు చెప్తే వాళ్ళకి ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ అర్థమయ్యేలా ఉంటుంది అని ఒకసారి మీరు ఏమైనా చెప్పగలరా? Sure, ma'am. So basically, as I discussed, please be seated. See, as I was explaining to you initially, choosing of the right vendor in this particular segment is very important. The basic struggle from any client, oka right supplier or vendor for your interior partner, choosing of right partner is very important. So our process lone memo we are trying to maintain the transparency. So indulo main interiors lo there's lot of hidden things happens at factory. Because most of the things 90% of the job will be done at factory. So meeku site lo almost 60 days journey lo only 15 days you will see the product at site. Rest of the back end work anta factory lo jarugutundi. So ee process lo transparency chala important. So most of the clients is really missing that parameter. So what we are trying to do here is to prove how sincere we are. ప్రతి క్లయింట్ ప్రోడక్ట్ని మేము ప్రొడక్షన్లో తీసుకునే ముందు వీ కాల్ క్లయింట్ టు విట్నెస్ ద రా మెటీరియల్ వాట్ వీ ప్రామిస్డ్. కోర్ట్లో అయితే ఏదైతే మేము ప్రామిస్ చేస్తామో సో అండ్ సో రా మెటీరియల్ వాడతాము, సో అండ్ సో బ్రాండ్స్ వాడతాము. వీ టాక్ సో మెనీ థింగ్స్. ఇంటీరియర్స్ అనగానే ఇందులో చాలా ఐటమ్స్ వస్తుంటాయి. అరౌండ్ ఒక 20 ఐటమ్స్ డిఫరెంట్ ఐటమ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో అవన్నీ మేము ఇస్తుంది జెన్యున్గా ఇస్తున్నామా అని చూపించడానికి దర్ ఇస్ ఓన్లీ ద వన్ వే టు విట్నెస్ ఈస్ వీ కాల్ అవర్ క్లయింట్. లైక్ ఇప్పుడు మిమ్మల్ని పిలిచినట్టుగానే క్లయింట్ వచ్చి ఇక్కడ చూసుకోవడం అన్నది ఒక బెస్ట్ ప్రాక్టీస్. వాళ్ళ సెలెక్షన్ చేసుకున్న మెటీరియల్స్ని కంప్లీట్ రా మెటీరియల్స్ అవి జెన్యూన్ గా మేము ఏదైతే సెలెక్ట్ చేసామో మీరు ఏదైతే నేమ్ మెన్షన్ చేశారో అదే మాకు సప్లై చేస్తున్నారని ఎవిడెన్షియల్ గా ప్రూవ్ చేస్తున్నారు. దట్ వాజ్ ద ఫస్ట్ థింగ్ నాకు వీళ్ళ దగ్గర నచ్చింది. ఫ్యాక్టరీలో ఆ రోజు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీరు తీసుకెళ్ళి మరి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో అది మా హస్బెండ్ కి మాకు చాలా జెన్యూన్ అనిపించింది. ఇది నేను తర్వాత వేరే సోకాల్ చాలా దగ్గరికి వెళ్ళాను. మ్యానుఫ్యాక్చరింగ్ మాకు తెలుసుకోవచ్చా అంటే అది ఎలా తీసుకెళ్తాం మేడం అని అన్నారు ప్రతి ఒక్కరు. నాకు అప్పుడు అర్థమైంది ఓకే నిజంగా ఇలాంటి మ్యానిపులేషన్స్ ఉంటాయి అని. ఫెయిర్ ఛాన్స్ ఒక్క చోట 2 చోట్ల చేసిన ప్రాఫిట్స్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో అది కొంచెం మా పాలసీ ఏంటంటే వీ వాంట్ బి సో ట్రాన్స్పరెంట్ విత్ ద క్లయింట్. ఈ వాళ్ళకి ప్రామిస్ చేసిన బ్రాండ్స్ కానీ రా మెటీరియల్స్ కానీ బిఫోర్ టేకింగ్ ఇట్ టు ద ప్రొడక్షన్ వీ వాంట్ టు విట్నెస్ యూ. Once that is done, then after production we have another session. We call them, we do the pre-installation. Every item factory lo pre-install chesi again we demonstrate the things. ఇలా వచ్చింది మీది ప్రోడక్ట్, అవుట్కమ్ ఇస్ దిస్. సో మా ఫ్లాట్ లో ఇన్స్టాల్ చేసే ముందే మనకి కింద ఇందాక అనుకున్నాం కదా డిస్ప్లే చేశారు అని, అలా ఒకసారి మనకు కూడా అర్థమయ్యేలాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డిస్ప్లే చేసి. సో ఇన్ డీటెయిల్ ఎలాగో ఇంకా నా జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ప్రతి ఒక్కటి వాళ్ళు నాతో పాటు చూస్తారు. అండ్ ప్రస్తుతానికి మనది 3D అయిపోయింది కదా, మీకు చెప్పలేదు 3D స్టేజ్ వరకు అయిపోయింది. మా డిజైన్ డిస్కషన్స్ ఇవన్నీ అయ్యాయి. సో ఫస్ట్ నుంచి అసలు స్టార్టింగ్ ఫేజ్ నుంచి ఎన్ని ఫేజెస్ ఉంటాయి ఇప్పుడు దాకా ఒకసారి మీరు చెప్పరా? There is 4 different stages, ma'am. Like the day we get the lead అంటే మీరు మమ్మల్ని అప్రోచ్ అయిన రోజు నుంచి 4 different sessions ఉంటుంది. అందులో the first session would be an interaction session with the client. It's a one-to-one interaction. So the purpose of that session is to understand your requirement. So అది క్లారిటీగా ఉంది అనుకోండి మ్యామ్, మీ రిక్వైర్మెంట్ ఏంటి అసలు అంటే నాట్ ఇన్ డీటెయిల్, ఇట్స్ ఐటమ్ వైజ్ రిక్వైర్మెంట్. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫ్లాట్ ఆర్ విల్లా ఎనీథింగ్ బేస్డ్ ఆన్ దట్ మీ ఫ్లాట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏజ్ గ్రూపు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది, పేరెంట్స్ ఎంత, అందులో ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలా, పేరెంట్స్ ఉంటున్నారా, పిల్లల ఏజ్ గ్రూప్ ఏంటి, మీరేంటి, హౌస్ వైఫా లేకపోతే బయట పని చేసుకునే వాళ్ళ, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఈ ఇన్పుట్స్ అన్ని ఒక డిజైనర్కి చాలా ఇంపార్టెంట్. టు డిజైన్ ఏ కాన్సెప్ట్ దీస్ ఇన్పుట్స్ ఆర్ మస్ట్. సో అది ఫస్ట్ ఇంట్రాక్షన్ ఉంటుంది మ్యామ్. ఆ ఇంట్రాక్షన్లో వీ టేక్ ఆల్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ ద క్లయింట్, then we go ahead for the design concept. అది ఒక
10 days journey. So based on your input, we design a mood board. We call it as a mood board. So దీంట్లో కంప్లీట్ గా మీ కాన్సెప్ట్ అంతా రెండర్ లో పెడతాం. ఇట్స్ నాట్ ఏ సింపుల్ డ్రా చేసి ఇవ్వడం కాదు, కంప్లీట్ 3D రెండర్ ప్రెజెంటేషన్ చేసి ఈ 10 days జర్నీలో ఆ 3D రెండర్ కంప్లీట్ కాగానే ఒక ప్రెజెంటేషన్ ఉంటుంది. సో ఇక్కడికి ఒక సెషన్ విల్ బి ఎండెడ్. ద ఫస్ట్ సెషన్ ఈస్ దిస్, టేకింగ్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద క్లయింట్, పుట్టింగ్ ద థింగ్స్ యాజ్ పర్ దట్, ఒక డిజైన్ కాన్సెప్ట్ చేయడం, ఆ కాన్సెప్ట్ ని క్లయింట్ కి ప్రెజెంట్ చేయడం. సో విత్ దట్ క్లయింట్ విల్ కమ్ అప్ విత్ ఫ్యూ క్వైరీస్. మళ్ళీ అందులో ఇంకో కొంచెం నాకు ఇలా ఉండాలనుకుంటున్నాను అలా. సో దేర్ ఇస్ 2 changes, up to 2 changes client can take a chance. ఒక ఫస్ట్ ప్రెజెంటేషన్ అయ్యాక ఇంకా 2 changes కోసం 2 presentations వరకు చేసుకోవచ్చు. we allow up to 2 more corrections. Like first presentation చేసాము, 10 days తర్వాత client will give some inputs, ఇంకొక కరెక్షన్స్ కావాలంటారు some areas wise గా. సో అగైన్ ఫస్ట్ కరెక్షన్ అయిపోతుంది, స్టిల్ we allow them to do 1 more correction. సో టోటల్ 2 corrections and 1 present. మూడు సార్లు మేము డిజైన్ కాన్సెప్ట్ వరకు రాలేదు యాక్చువల్లీ. నాకు ఫస్ట్ టైం లోనే 90% ఓకే అయిపోయింది, జస్ట్ ఆ 10% చిన్న చిన్న చేంజెస్ ఉండిపోయాయి అంతే. సో ఈ 10 days కాకుండా ఈ కరెక్షన్స్ కి మనం 2 తీసుకున్నామంటే ఇంకొక 1 week ఎక్స్టెండ్ అవుతుంది. సో ఈ 60 days మొత్తం ప్రాజెక్ట్ టైమ్ లైన్స్ లో ఫస్ట్ ఫేజ్ కి మనం మాక్సిమం 20 days కన్నా ఎక్కువ అయిపోతుంది మ్యామ్. రైట్ ఫ్రమ్ ఇనిషియల్ డిస్కషన్ నుంచి ప్రొడక్షన్ వెళ్ళేంత వరకు ఇందులోనే రెండర్ ప్రెజెంటేషన్ అయిపోతుంది, తర్వాత మీ సైట్ వ్యాలిడేషన్ అయిపోతుంది యాజ్ పర్ రెండర్ అండ్ 2D డ్రాయింగ్స్ అయిపోతుంది, సెలెక్షన్స్ కూడా అయిపోతుంది. సో ది హోల్ ఎపిసోడ్ విల్ టేక్ 20 days టైం. సో నౌ ఇన్ అవర్ కేస్, మీ కేసులో మ్యామ్, యాజ్ ఆఫ్ నౌ వీఆర్ డన్ విత్ 3D presentation completely and site validation is done. Now its drawings are getting ready for the production. సో ఈ సెలెక్షన్, ఈ డ్రాయింగ్స్ రెడీ అవుతున్న ప్రాసెస్ లోనే మీ సెలెక్షన్స్ కూడా అవుతాయి. మెటీరియల్ సెలెక్షన్స్ కూడా మనకి 3D ఓకే అయిన తర్వాత మెటీరియల్ సెలెక్ట్ చేసాము. సెలెక్షన్స్ ఆల్సో డన్. నౌ సైట్ లో మనకు ఫాల్ సీలింగ్ వర్క్ అవుతుంది కాబట్టి వన్స్ వీఆర్ డన్ విత్ ఆన్ సైట్ వర్క్, ఈ ప్యారలల్ లో ఈ డిస్కషన్స్ అవుతుంటేనే మనం ప్యారలల్ గా సైట్ వర్క్ మొదలు పెట్టేసాం. ఐ మీన్ ఇనిషియేటివ్ తీసేసుకున్నాం. సో ఫాల్ సీలింగ్ కోసం సైట్ వ్యాలిడేషన్ జరిగిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ఎ ఫాల్ సీలింగ్. యాక్చువల్లీ వన్స్ ఫాల్ సీలింగ్ ఈస్ డన్, ఈ డ్రాయింగ్స్ ని అక్కడ మళ్ళీ వ్యాలిడేషన్ చేస్తాం. వి నీడ్ ఎ మెజర్మెంట్స్ ఫ్రమ్ ఫ్లోర్ టు సీలింగ్, ఎగ్జాక్ట్ ఎంఎంస్ లో, ఈవెన్ ఎంఎం ఈస్ మ్యాటర్. ఈ మోడ్యులర్ లో ఎంఎం మెజర్మెంట్స్ తోనే ఫాలో అవుతాం కాబట్టి ఫాల్ సీలింగ్ అయిన తర్వాత వీ గో ఫర్ ఎ ఫైనల్ మెజర్మెంట్. సో వన్స్ దట్ ఈస్ డన్, ఇంకొకసారి మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, ఈ డ్రాయింగ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి సైన్ ఆఫ్ తీసుకొని ఇట్స్ గుడ్ టు గో ఫర్ ఫైనల్ ప్రొడక్షన్. ఫైనల్ ప్రొడక్షన్కి వెళ్ళాక, ఫైల్ వెళ్ళిపోయాక, సైన్ ఆఫ్ అయ్యాక వి స్టార్ట్ ప్రొక్యూరింగ్ ద మెటీరియల్. ప్రొడక్షన్ లో అగైన్ ఇట్స్ ఎ 20 days జర్నీ. సో ప్రొక్యూర్మెంట్ ఆఫ్ యువర్ సెలెక్టివ్ మెటీరియల్స్, కోర్ మెటీరియల్స్ ఈస్ ఆల్వేస్ అవైలబుల్ ఆన్ ద షాప్ ఫ్లోర్. కోర్ మెటీరియల్స్ లైక్ ప్లై ఆర్ HDHMRI or few hardwares, everything is stock lo untundi. But the selection of the shades, it's all purely based on the client kabatti meer select chesin tarvata then we start procuring the material from our direct suppliers. And ma daggara ma'am, mostly since we comes under OEMs, original equipment manufacturer antaru mammalni, so we also source the materials from directly OEMs. There's no middleman. అంటే ఎగ్జాంపుల్, ఈ కొన్న రా మెటీరియల్స్లో ఎక్కడ మనకి డూప్లికేటింగ్ జరగదు. ఐ మీన్ వాట్ ఎవర్ వి బ్రాండ్స్, ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు బై సమ్ ప్లైవుడ్ ఫ్రమ్ సమ్వేర్, ఎగ్జాక్ట్లీ ఆ కంపెనీ నుంచే అది డైరెక్ట్ కంపెనీ నుంచి వస్తుంది. మధ్యలో దేర్ ఇస్ నో డిస్ట్రిబ్యూటర్, దేర్ ఇస్ నో డీలర్. సేమ్ వే హార్డ్వేర్ part. There's a 30% of the project value goes for hardware, right? Accessories and hinges, there's so many things comes. So those items also we directly source from the companies. So deentlo one benefit is we get a original material. The second thing is after sales support, warranty support. So when we say so and so years warranty, that warranty we stick to that based on our back to back commitment. మార్కెట్లో మనకు చాలా మంది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అట్లా వేగ్గా చెప్పేయడం కాదు, మనకు బ్యాక్ టు బ్యాక్ సపోర్ట్ ఉంటేనే మనం వారంటీ చేయగలం. ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ బయింగ్ హార్డ్వేర్ ఫ్రమ్ హెటిక్ హార్డ్వేర్ ని నేను రేపు పొద్దున్న మీకు వారంటీలో ఫెయిల్ అవుతే నేను రీప్లేస్ చేయాలంటే నాకు హెటిక్ నుంచి సపోర్ట్ దొరకాలి. ఇనిషియల్ గా ఐ మే రీప్లేస్ ఇట్ నా స్టాక్స్ లోంచి, బట్ బ్యాక్ టు బ్యాక్ వాడు నాకు సపోర్ట్ చేయకపోతే, ఆ కంపెనీ నాకు సపోర్ట్ చేయకపోతే
ఐ బి ఇన్ ట్రబుల్, ఐ లూజ్ మనీ. సో అందుకోసమనే మేము కంపెనీస్ నుంచి డైరెక్ట్ సోర్స్ చేస్తాం. ఓకే. ఈవెన్ ఫర్ లామినేట్స్ కానివ్వండి, ప్లై కానివ్వండి, ఆల్ కోర్ మెటీరియల్స్ వీ బై ఫ్రమ్ ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్స్. సో దట్ ఇస్ ద బెనిఫిట్ ఆఫ్ బయింగ్ ఏ మెటీరియల్ ఫ్రమ్ ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్. సో మాకు కూడా ఒక ట్రస్ట్ అనేది ఉంటుంది. ట్రూ మ్యామ్. ఈ సొసైటీలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలీదు. సో అలాంటి టైంలో బెస్ట్ ట్రస్ట్ వర్తి. అండ్ ఇప్పుడు ఒకసారి మా 3D ప్రెజెంటేషన్ చూద్దామా? ఫస్ట్ టైం ఐఎమ్ షేరింగ్ దిస్ టు దిస్. సో ఇది నాకు ఫస్ట్ నా డిజైన్ డిస్కషన్స్ డిజైనర్ తోటి, ఆర్కిటెక్చర్ తోటి, నా అవసరాలు, నా గురించి, నా నీడ్స్ మొత్తం చెప్పిన తర్వాత ఫస్ట్ 3D మాకు పంపించింది ఇది అన్నమాట. ఇది చూసిన తర్వాత అందరం కూర్చొని చూసాం. ఈ ప్రెజెంటేషన్ వచ్చినప్పుడు చూసిన తర్వాత మా వారు అన్నారు, ఒక్క చేంజ్ కూడా చెప్పకు, వెళ్ళిపో డైరెక్ట్గా, నువ్వు అంత బాగుంది, ఏం కదిలించకని అన్నారు. అంత నచ్చింది మా వారికి. బట్ నా అవసరాల కోసం కొన్ని చిన్న చిన్న చేంజెస్ అడిగాను. పాపం ఎక్కువ ఇబ్బంది పెట్టి మరి చిన్న చిన్న డీటెయిల్స్తో సహా ఆప్షన్స్ అన్నీ నాకు చెప్పారు. సో ఒకసారి నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో మీరు కూడా చూస్తారు కాబట్టి చూడండి. సో దిస్ టాక్స్ అబౌట్ స్లైడ్ వైజ్, ఒక్కొక్క ఏరియా వైజ్ గా చూపిస్తామండి. సో దిస్ బేసికలీ ఇట్స్ ఎ ఫ్లోర్ ప్లాన్ ఆఫ్ ద ఫ్లాట్. ఇంటి ప్లాన్ ఇది బిల్డర్ మనకి ప్రొవైడ్ చేస్తారు, దాని ప్రకారమే మెజర్మెంట్స్ ప్రకారం ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దిస్ దెన్ లుక్ అండ్ ఫీల్ విల్ షో ఎవ్రీ ఏరియా. ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ లివింగ్ రూమ్. లివింగ్ రూమ్ లో ద డాట్ సైడ్ అంటే ఆరో ట్రయాంగిల్ చూపిస్తున్నాం కదండి, మీరు టీవీని చూస్తున్నారు, అక్కడ టీవీ దగ్గర నిల్చొని, టీవీ యూనిట్ దగ్గర నిల్చొని ఆ సోఫా సిట్టింగ్ అంతా చూస్తున్నారని అర్థం. సో దట్ ఫీల్ ఈస్ లైక్ దిస్. సో యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ టీవీ నుంచి మీ సోఫా లివింగ్ ఏరియా అని చూస్తున్నాం. సో ఇక్కడ ఆరో మీనింగ్ అదండి, ఆరెంజ్ కలర్ ట్రయాంగిల్ అనేది వ్యూ యాంగిల్ మనకి. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్, ద లివింగ్ ఏరియా లుక్స్ లైక్ దిస్. ఓ సర్ప్రైజ్ అన్నా, క్రేజీ చేశావు కదా. అరే నువ్వు చూడలేదా? చూడలేదు, వాళ్ళు అంత టార్చర్ చేసావు అనుకున్నాను, కానీ ఈరోజు చూస్తే బాగుంది. నేనేం మరి అంత టార్చర్ పెట్టలేదండి, పాపం వాళ్ళని అర్థం చేసుకున్నారు. ఓకే, దిస్ అగైన్ అదర్ లుక్ ఫ్రమ్ లివింగ్ ఏరియాలోనే ఆ ఏరియానే ఇంకొక యాంగిల్ నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది. సో డోర్ ఓపెన్ చేస్తే, మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే ఈ యాంగిల్ లో కనిపిస్తుంది. సో దీనికి నేను ఎన్ని ఇమాజినేషన్స్ పెట్టుకున్నా అంటే, నాకు క్లారిటీ లేకుండా ఇమాజినేషన్స్ పెట్టుకున్నా. నేను ఒకటే అడిగాను ఏంటంటే, ఈ స్పేస్ చాలా తక్కువ ఉంది, నాకు ఇది స్పేషియస్ గా కనిపించాలండి, డోర్ ఏమన్నా చేయగలమా అని అడిగితే వీళ్ళు ఈ టైప్ లో చూపించారు. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద వాల్ లాగా కనిపిస్తుంది, స్పేస్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది కదా. ఇది నా ఫేవరెట్ ప్లేస్, ఎంటైర్ హౌస్ లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ ప్లేసెస్. సో ఇన్ దిస్ స్లైడ్ వి ఆర్ షోయింగ్ ఎ డైనింగ్ ఏరియా అండి. సో దిస్ ఇస్ హౌ యువర్ డైనింగ్ లుక్స్. డైనింగ్ ఏరియా, లివింగ్ ఏరియా నుంచి చూస్తే డైనింగ్ ఇలా కనబడుతుంది. అండ్ అనదర్ లుక్ ఆఫ్ డైనింగ్. బెడ్రూమ్ డోర్ ఎక్కడ పెట్టావు? బెడ్రూమ్ డోర్ మ్యాజిక్. ఇది డైరెక్ట్ గా వెళ్ళినప్పుడే బాగుంటుంది. బట్ లుక్ వైజ్ ఎలా ఉంది చెప్పు? లుక్ బాగుంది, కానీ డోర్ ఎక్కడ పెట్టావు? తర్వాత ఫ్యూచర్ లో వచ్చేటప్పుడు నీకు తెలుస్తుంది అది ఎలాగా ఏంటి అని. డిజైన్ చేసిన వాళ్ళకి అర్థం చేసుకున్న నాకు తెలుసు ఇది అంతా ఏం జరిగింది అని. బట్ మీరు చూసారు కదా మొన్న, ఇప్పుడు దాకా వీడియోస్ లో చూసే ఉంటారు డెఫినెట్ గా, ఇంట్లో ఎంత స్పేస్ ఉంది, అది ఎలా ఉంది, ఈ ప్రెజెంటేషన్స్ లో ఇల్లు ఎలా మారింది. అండ్ పూజ యూనిట్ ఏమో అలా తీసుకున్నాను నేను. డిఫరెంట్గా అంటే ఇప్పటిదాకా ప్రతి ఒక్కరూ చేసినట్టు కాకుండా నాకు వాల్పేపర్ సజెస్ట్ చేశారు, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. This is again, other look of dining area. We are trying to show the dining area from different 3 angles. So then coming to the kitchen, this is the kitchen view. Kitchen and utility మీకు parallel గా కనిపిస్తున్నాయి. So right side we have utility area, nicely designed. With washing machine and storage, and left side is wall units and base unit. Together it's a kitchen, and we have a parallel kitchen to this. I kitchen undi parallel ga, so that can be used as a pantry also. This is the parallel one. So ikkada manaki oven, micro oven, again storage, and sink and wash basin ikkadiki koncham spacious ga undalani cheppi
ఈ యూటిలిటీ అండ్ కిచెన్ పక్కనే ఒక కిచెన్ లాగా ఫీల్ వచ్చేట్టుగా తయారు చేసామండి. అండ్ దిస్ ఈస్ ద బాల్కనీ వీ హ్యావ్ డిజైన్ సిన్స్ బిల్డర్ ఈస్ నాట్ అలౌవింగ్ అస్ టు పుట్ ద షూ ర్యాక్ ఎట్ మెయిన్ డోర్ ఇది పెద్ద కాంప్లికేషన్ అయిపోయింది కదండి అన్ని ma'am. బిల్డర్స్ లో. This has become a mandatory for most of the communities, ma'am. షూ ర్యాక్ ని మనము అలౌ చేస్తే మన ఇష్టం వచ్చిన పెట్టెలు తెచ్చి పెట్టేస్తాము. ఎంటైర్ వాక్ త్రూ చెడిపోతుంది, ఎస్థెటిక్స్ చెడిపోతుందని బిల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో దే ఆర్ రైట్. బట్ మనకి ఛాలెంజ్ వచ్చి ఎక్కడ ప్లేస్ చేయాలనేది ఛాలెంజ్ ఇంట్లో. సో వీ హ్యావ్ చూజన్ ఇన్ యువర్ ప్లేస్ యాజ్ యూ suggested, we have taken shoe rack is this బాల్కనీలో ఒక వాల్ మొత్తం మనం we used as a shoe rack. సో దట్ షూస్ మాత్రమే కాదు ఫుట్వేర్ తో పాటు ఏదైనా కొన్ని మిస్లేనియస్ థింగ్స్ ఉన్నా కూడా మనకి బయటకు వెళ్ళిపోతాయి. సో అదర్ సైడ్ we have small బార్ కౌంటర్ అనొచ్చు, ఎనీ పార్టీ అక్కడ ఒక కూర్చొని టీ పార్టీ చేసుకోవడం అనొచ్చు. అండ్ అదర్ సైడ్ we have storage for shoe and other things. బాల్కనీని కూడా గట్టిగా యూజ్ చేసారు. సో ఇది మెటీరియల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది. This is another angle of master bedroom. సో మాస్టర్ బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఐ హ్యావ్ టు సే దిస్, మీకు చెప్పలేదు, మా మేఘన్ చూసారు కదా ఇంట్లో అందరూ చూస్తున్నప్పుడు, ఇట్ ఈస్ లైక్ ఇల్లు అంటే ఆబ్వియస్లీ ఒకసారి చూసేదో 2 సార్లు చూసేదో కాదు, ఎవ్రీ టైం ఇంటికి ఎవరు వచ్చినా ఫస్ట్ ఇది టీవీలో నేను కూడా డిస్ప్లే చేసి ఎలా ఉంది అని రివ్యూ తీసుకుంటున్నాను. ఒక ఎక్సైట్మెంట్ తోటి షేర్ చేసుకున్నా. ప్రతిసారి వాడు వచ్చి వాడి రూమ్ వచ్చినప్పుడు అయితే వచ్చి ఏ అని అరుస్తున్నాడు. ఈ సో ఎక్సైటెడ్ అండ్ వాడికి అంత నచ్చిందంటే చూసిన ప్రతిసారి ఎక్సైట్ అవుతున్నాడు వాడైతే. సో ఇది మేఘన్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. ఇదైతే నేను అస్సలు మీకు ఒక్క ఇన్పుట్ కూడా ఇవ్వలేదండి, బీయింగ్ ఫ్రాంక్. ఇది మొత్తం మీకే వదిలేసాను. ఎంత బ్యూటిఫుల్ గా రెడీ చేశారంటే జస్ట్ ఇన్ లవ్. నాకు ఇది చూసిన తర్వాత ఐ హావ్ నో వర్డ్స్. నేను దీంట్లో అయితే ఒక చేంజ్ కూడా చెప్పలేదు. ట్రూ మ్యామ్, ఓన్లీ ఒక హైట్ ఒక్కటి అడిగాను అంతే. బెడ్ హైట్ కొంచెం అటు ఇటు అయింది అంతే తప్ప నథింగ్ చేంజ్డ్. సో మీకైతే సస్పెన్స్ సర్ప్రైజ్ రెండు ఉన్నాయి. That's all about the presentation part. సో 3D ఇది నాకు వచ్చిన 3D అండ్ సూపర్ ఎక్సైటెడ్. దాంట్లో ఒక చిన్న కలర్ ఒక చోట తప్ప మిగతా అన్ని నాకు 95% సేమ్. ఫస్ట్ వీళ్ళు నాకు ఏదైతే 3D ఇచ్చారో అదే యాజ్ ఇట్ ఈస్, ఎక్కువ చేంజెస్ ఏమీ లేవు. చూసారు, మీకు కూడా నచ్చింది కదా. If you see left side, ఆ షీర్ ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, ఆ షీర్ పైన అంటే లాంగ్ కర్టన్స్, దే కాల్డ్ యాజ్ ఎ లాంగ్ కర్టన్స్, అంటే సీలింగ్ లోంచి హ్యాంగ్ అవుతాయి. సో అప్పుడు ఆ లైట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, మెయిన్ కర్టన్ ఎలా ఉంటుంది, షీర్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఒక విజువల్ ఇంపాక్ట్ ఉండాలి అంటే ప్రాపర్ గా. ఇప్పుడు ఈవెన్ ఇఫ్ యూ సీ ద బెడ్, బెడ్ ఆల్సో లైక్ వీఆర్ సప్లయింగ్ ఎ బెడ్, ఆ బెడ్ ఫ్యాబ్రిక్ ఎలా, మోడల్ ఎలా ఉండాలి అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 90% క్లోజ్ టు యువర్ 3D వీఆర్ గోయింగ్ టు అచీవ్. ఎండ్ అవుట్పుట్ మనం ఒక ఫోటో తీస్తే ఎలా వస్తుందో 99% వీళ్ళు ప్రెజెంట్ చేసిన 3D మ్యాచ్ అవుతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వీ కెన్ సే 90% క్లోజ్ టు దిస్. బికాస్ కలర్స్ విషయంలోకి వచ్చేసరికి కొంచెం 3D లో మనం టెలివిజన్ లో చూస్తాం కాబట్టి కొంచెం కలర్స్ లో డిఫరెన్స్ కనబడవచ్చు. బట్ అదర్వైజ్ ద మోడల్ ఆఫ్ ద ప్రోడక్ట్, the quality of the product, everything remains same. So this entire project lo ma'am, there are so many items involved, like category wise chuste on-site works kochesarki there is a fall ceiling. Fall ceiling and selection of the lighting is very important. Lighting lo again there is 3 categories: co-op light, then cove light and spotlight. Avanni next as per my selection lighting untundi. Ceiling and lighting is one part on-site lo. Then coming to the woodwork, kitchen, wardrobes ఇవన్నీ ఒక పార్ట్ అవుతుంది. Then coming to the loose furniture, upholstery లో వచ్చేసరికి then we have beds and sofas, dining set, ఇదంతా ఒక డిపార్ట్మెంట్. సో ఈ మూవబుల్ ఫర్నిచర్ అంతా కూడా మన ఫ్యాక్టరీ నుంచి ప్రొడ్యూస్ చేస్తాం మ్యామ్. Then coming to the styling, there is a last department called styling. ఫిక్స్డ్ ఫర్నిచర్, లూజ్ ఫర్నిచర్ కేటగిరీ అయిపోయాక స్టైలింగ్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. స్టైలింగ్లో కర్టన్స్, వాల్ పేపర్స్, లైక్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ఆన్ ద స్క్రీన్ there is a wallpaper here. All wallpapers whatever we are showing on the render as it is గా మనం ఇది కస్టమైజ్డ్ వాల్పేపర్స్ చేస్తాం. నాన్ ఓవెన్ మెటీరియల్స్ లో కస్టమైజ్డ్ వాల్పేపర్ చేస్తాం. whatever you choose, like kid bedroom లో example we have chosen a different wallpaper in the kids bedroom.
this wallpaper. So as it is, whatever we designed on the render, same wallpaper ni memo vendor దగ్గర order చేయించి ఇదే wallpaper. So after wallpaper, then again there's styling లో wallpaper, curtains and there's artifacts. Like artifacts అంటే ఇలాంటివన్నీ ఈ కరెక్ట్ గా ఏ బొమ్మలు ఎక్కడ పెట్టాలి, ఏ వస్తువులు, షో పీసెస్ అన్నిటిని ఏది ఎక్కడ కరెక్ట్ గా సెట్ చేయడం. మనం ఇవన్నీ కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఈ ఎగ్జాంపుల్ టీవీ యూనిట్ ఉంది, టీవీ యూనిట్ పైన ఏముండాలి, అలాగే డైనింగ్ సెట్ పైన ఏముండాలి, ఈ బెడ్రూమ్ లో బెడ్ థ్రోస్ ఎలా ఉండాలి, పిల్లోస్ ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ స్టైలింగ్, విచ్ కమ్స్ అండర్ లాస్ట్ డిపార్ట్మెంట్. అండ్ అఫ్ కోర్స్ కార్పెట్స్, లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెడ్ కింద దేర్ ఇస్ ఎ కార్పెట్, కార్పెట్ ని ఎలా ప్లేస్ చేయాలి, కార్పెట్ కలర్ ఎలా ఉండాలి, ఈ కాంబినేషన్ కి బెడ్ ఫ్యాబ్రిక్ కలర్ ఎలా ఉండాలి, అండ్ మ్యాట్రిస్ సైజ్ ఎంత ఉండాలి, ఎవ్రీథింగ్ ఈస్ పార్ట్ ఆఫ్ డిజైన్. సో మీరు మొత్తం ఒక ఇల్లు జస్ట్ రా హౌస్ మీకు ఇచ్చేస్తే ఎండ్ జస్ట్ మేము లగేజ్ పట్టుకొని మాత్రమే వచ్చేలాగా రెడీ చేస్తారు. ఏమవుతుందంటే మ్యామ్, ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఓన్లీ వుడ్ వర్క్ చేశాను, మీరు వెళ్ళిపోయి వుడ్ వర్క్ తర్వాత యూ స్టార్ట్ బయింగ్ సోఫా, బెడ్, ఇంకేమన్నా డైనింగ్ సెట్, కర్టన్స్, అవన్నీ మీకు నచ్చిన విధంగా ఒక్కొక్కటి ఏది పడితే అది మనం పికప్ చేసాం. ఇట్ షుడ్ జెల్ విత్ యువర్ ఇంటీరియర్స్, వుడ్ వర్క్ తో మ్యాచ్ అవ్వాలి. సో అంత సూతింగ్ గా కనబడాలి. నేను ఇక్కడ కొంచెం డార్క్ లామినేట్ వాడాను ఎగ్జాంపుల్. సో బెడ్ కలర్ ఈస్ రియలీ మ్యాటర్. హౌ ద బెడ్ షుడ్ హైలైట్, అక్కడ ఎలా ఉండాలి అంటే మనకు ఈ కలర్ మేనేజ్మెంట్, ఈ స్పేస్ మేనేజ్మెంట్ లో తప్పకుండా అన్ని పికప్ చేయడం అనేది, ఒక సింగిల్ పాయింట్ డిజైన్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ స్టార్ట్ పికింగ్ అప్ ఎవ్రీ ఐటమ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్టర్ వుడ్ వర్క్, నా కిచెన్ వాటర్స్ అయిపోయింది, ఇదే నా వుడ్ వర్క్ అని అనుకొని చాలా మంది ఎండప్ చేస్తారు. ద యాక్చువల్ బ్యూటీ వచ్చేదంతా ఇక్కడి నుంచే. లూజ్ ఫర్నిచర్, డిజైన్ ఆఫ్ లూజ్ ఫర్నిచర్, ప్లేస్మెంట్, కలర్స్ అండ్ వాల్ ఆర్ట్స్. అఫ్ కోర్స్ ఇవి కూడా వాల్ ఆర్ట్స్ అంటారు. ఏ వాల్ ఆర్ట్ ఏ రూమ్ లో ఉండాలి, ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. అవన్నీ స్టైలింగ్ లో వస్తాయి. ద లాస్ట్ డిపార్ట్మెంట్ ఈస్ కాల్డ్ స్టైలింగ్. స్టైలింగ్ లో కర్టన్స్, వాల్ పేపర్స్, వాల్ ఆర్ట్స్, ఆర్టిఫాక్ట్స్, ఈ 4 కేటగిరీస్ అన్ని స్టైలింగ్ లో. సో టిల్ స్టైలింగ్ వరకు మనము ఇవన్నీ కలిపి సొల్యూషన్ ఇచ్చి, డిజైన్ ఇచ్చి, దానికి కంప్లీట్ ప్రొడక్షన్ సొల్యూషన్ ఇచ్చే వాళ్ళైతే ద బ్యూటీ ఎండ్ అవుట్పుట్ విల్ బి అబ్సల్యూట్లీ బాగా ఉంటుంది మ్యామ్, యాజ్ పర్ రెండర్ లాగా ఉంటుంది. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వీఆర్ గోయింగ్ ఫర్ మెటీరియల్ సెలెక్షన్. 90% అయిపోయింది, జస్ట్ చిన్న చిన్నవి మాత్రమే కరెక్షన్స్ ఉన్నాయి. మీన్ వైల్ ఎలాగో నేను చేస్తున్నాను కాబట్టి యూ కెన్ ఆల్సో హ్యావ్ అ లుక్ ఎట్ దెమ్. అంటే ఇది కొంచెం లైట్ ఉంది, ఇది కొంచెం అంటే మనకు ఇంతకుముందు మనం కిచెన్లో చూసినట్టు మీరు చూపించిన రెఫరల్ ఇమేజ్కి ఇది దగ్గరలో రెండు కాంబినేషన్. ఇది బేస్లో వెళ్ళిపోదాం, అంటే బేస్ యూనిట్స్. ఓకే, ఇది వాల్కి వెళ్ళిపోదాం. ఇది రెండు సేమ్ ఉన్నట్టున్నాయి కదండి, కొంచెం డార్క్. ఇది కొంచెం డార్క్ ఉంది. ఓ ఇది డార్క్ ఉందా? డీప్ బ్లూ ఉంది కదా, కొంచెం ఎందుకు అట్రాక్ట్ అయ్యాను ఆ రోజు. ఎగ్జాక్ట్లీ మన రెండర్ లో ఉన్నది ఇదే, ఈ కలర్. సో కిచెన్ 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 లేడీస్ కి కిచెన్ ఎప్పుడు కాంప్లికేటెడ్ గానే ఉంటుంది ఈ విషయంలో. గ్రేస్ ఇక్కడ ఉన్నాయి చూడండి మేడం. సి వన్ కలర్ యు హావ్ ఇన్ యువర్ మైండ్, గ్రే. అవును, దాని షేడ్స్ అనేవి చూడాలి. కాంబినేషన్ దీస్ టూ అగైన్, బ్లాస్ట్ గ్రే అండ్ ఇడెన్ గ్రే. దిస్ ఇస్ వన్ పేర్ వి కెన్ సే. అనదర్ దిస్, ఇది కొంచెం డార్క్, దిస్ డజంట్ కమ్స్ అండర్ గ్రే. అది చాలా బాగుంది. కొంచెం దాంట్లో ఇంకొంచెం డార్క్ షేడ్ దొరుకుంటే ఇంకా బాగుండేది. సో ఫస్ట్ అనుకున్నది ఈ 2 షేడ్స్, ఇప్పుడు దీనికి షిఫ్ట్ అవుతున్నాం. యాక్చువల్లీ ఇది కూడా అల్టీ ఉంటుంది, చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇది మెయింటెనెన్స్ కొంచెం కష్టం నాకు అనిపించింది. అంటే ఐ షుడెంట్ సే దిస్, నేను మంత్లో 1 or 2 కుక్ చేస్తే ఎక్కువ, మిగతా అంతా వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అది కొంచెం దృష్టిలో ఉంచుకొని బికాజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ వీఆర్ చూసింగ్ ఏ కలర్ ఇన్ ద కిచెన్, బేస్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో అండర్ ద కౌంటర్ టాప్, దోస్ ఆర్ హై మెయింటెనెన్స్, దే కమ్స్ అండర్ హై మెయింటెనెన్స్.
అంటే మన ఫుడ్ తగులుతూ ఉంటుంది, మాపింగ్ అప్పుడు ఇది తగులుతూ ఉంటుంది. సో అక్కడ కొంచెం మనం కేర్ తీసుకోవాలి. అండ్ వాల్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో మనకి 5 feet హైట్లో ఉండేవి, దోస్ లెస్ మెయింటెనెన్స్. ఐ మీన్ రెగ్యులర్ టచ్ ఎక్కువ ఉండదు. సో ఫర్ ద ఫస్ట్ టైం పాపం నేను వీళ్ళని మరీ ఇబ్బంది పెట్టి దిస్ బ్రాండ్ గురించి చెప్పాలి. అల్ట్రా ప్రీమియం ఇంపోర్టెడ్ బ్రాండ్ ఇది. దీంట్లో ఫెదర్ టచ్ మెటీరియల్ చాలా అంటే చాలా స్మూత్ ఉంది. ఇట్స్ చాలా సెన్సిటివ్ అండ్ స్మూత్ ఉంది, డెలికేట్లా ఉంది. ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను కిచెన్కి ఆఫ్టర్ లాంగ్ డిస్కషన్. Yeah, actually this is from Rehav brand. No? Rehav is from German actually. Okay. So the beauty of this laminate is feather touch surface అంటే మనకి చాలా సర్ఫేస్ అంతా చాలా స్మూత్ గా బ్యూటిఫుల్ గా చాలా మెయింటెనెన్స్ పరంగా కూడా ఇట్ విల్ బికమ్ ఈజీ. అండ్ అదర్ బ్యూటీ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ laminates is one is thermal healing properties ఉంటుంది దీనికి. Since we are using this in the kitchen, we should have this feature. అండ్ యాంటీ ఫింగర్ ప్రింట్ ప్రాపర్టీస్ ఉంటుంది. సో ఇది ఫింగర్ ప్రింట్ ఇట్స్ యాంటీ ఫింగర్ ప్రింట్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్. ఆఫ్టర్ కరోనా, పోస్ట్ కరోనా తర్వాత మోస్ట్ ఆఫ్ ద ఇంటీరియర్ రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చరర్స్ దే స్టార్టెడ్ ఇంట్రడ్యూసింగ్ దిస్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అని. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ అడ్వాంటేజ్ గోయింగ్ ఫార్వర్డ్. ఇంకా ఎలాంటి ఏమైనా వైరస్లు వచ్చినా ఏమొచ్చినా దేర్ ఇస్ సర్టెన్ ప్రొటెక్షన్ ప్రికాషన్ ఫ్రమ్ దోస్ థింగ్స్. సో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయంటే కొంచెం సేఫ్టీ అని అర్థం. అండ్ దిస్ ఫింగర్ ప్రింట్ ఈస్ లైక్ ఎవ్రీ టైమ్ మెయింటెనెన్స్ ఫ్రీ. అండ్ ద అదర్ థింగ్ ఈస్ థర్మల్ హీలింగ్ సిన్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ద కిచెన్ పార్ట్. సో దిస్ ప్రాపర్టీ ఈస్ ఇంపార్టెంట్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ laminate in the world. Rehav is such a great brand. It's a German brand. So this goes well. Kitchen ki one of the best you have selected, ma'am. మీరే సజెస్ట్ చేశారులేండి, నా దాంట్లో ఏం లేదు. దాని కలర్ చేంజ్ మాత్రమే. ఆ ఫస్ట్ అదే సేమ్ దాంట్లో నాకు మన ఆర్కిటెక్ట్ వేరే కలర్ సజెస్ట్ చేశారు. బట్ నాకు ఎక్కడో దాని తర్వాత ఇది వెళ్తే బాగుంటుందేమో అని మనకు ఆగదు కదా ఆతృత. సో దాంట్లో నేను పాపం మిమ్మల్ని కన్విన్స్ చేశాను తప్ప నాకు సజెషన్ అయితే మీ సైడ్ నుంచి వచ్చింది. అది నాకు బ్రాండ్ గురించి కూడా ఏం తెలీదు. And in other areas like bedroom and children bedroom, other areas there are certain laminates from Green Lam. There's a brand from Green. There are certain areas from Merino. So Merino and Green is the other two are the branded. Okati international brand or the Indian brands. And when it comes to the main core material, ma'am, so I was talking about very initial discussion lo నేను చెప్తున్నాను మీకు చీటింగ్ ఇక్కడే జరుగుతుంది, మోసపోకూడదు. సో దిస్ ప్లై యాక్చువల్లీ వీఆర్ కమిటింగ్ యూ దిస్ రష్యన్ బర్చ్ ప్లై మనం వాడబోతున్నాం మన ప్రాజెక్ట్ లో. ఇంపోర్టెడ్ ప్లై ఇట్ కమ్స్ ఫ్రమ్ రష్యా. దిస్ ఇస్ కాల్డ్ రష్యన్ బర్చ్ ప్లై. The beauty of this ply is the surface is 100% calibrated. ఎక్కడ మెజర్ చేసినా it would be a same. There won't be any change in the size, variation in the size. So the most of the companies like ప్రైస్లో సేవ్ చేయగలన్నా, కొంచెం ఏదైనా ప్రాఫిట్ మార్జిన్ పెంచుకోవాలంటే జనరలీ వీ గెట్ ఎ ఛాన్స్ టు డూ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. అంటే ప్రైస్ ఫిట్ అవ్వట్లేదు, హీ ఫోర్స్ టు డూ సంథింగ్ అన్నప్పుడు ప్రాజెక్ట్ వెళ్ళిపోకూడదు, ఉండాలి, అతను క్లయింట్కి సర్వ్ చేయాలి అన్న టైంలో ఆ టైట్ షెడ్యూల్లో వాళ్ళు ఏం చేస్తారంటే దే ఫోర్స్ టు కాంప్రమైజ్. అంటే చీట్ చేయాలన్న ఇంటెన్షన్స్ కాకుండా they forced to compromise on the core material. So instead of using this, if I use this, the end is like this sample. Where is that sample? Green, blue. Adi. See when I do dressing, మొత్తం laminate ని wood ను dress up చేస్తే this is the outcome, ma'am. You can't make out after dressing up of the wood, you can't make out whether this is there inside or this is there inside. నాకు తెలియదుగా. That is the problem. Factory నుంచి ఇలా వస్తుంది బేసిక్ ఎక్కడైనా. Any factory, the maybe small change in the finishes based on their machine technology. Koncham here and there is a changes in the finish. Since we have all the German machines, we get a very good output of like this. So the major challenge is the core material which is there inside. Whether I use this as per my promise, whether I use this or this is the challenge. To witness this, that's the reason we are calling all our clients to come to our factory, witness your core material, then the same thing goes inside. This is very important. This comes at a certain rate of 70 rupees per SFT, where there's a lot of core gaps here. ఇందాక చూసాను నాకు
చూపించారు. కోర్ గ్యాప్స్ చాలా ఉంటాయి వీటిలో. అండ్ ఇఫ్ యు సీ ద యాక్చువల్ ప్లై విచ్ వీఆర్ యూజింగ్, there is the multiple cores, the more than this there are 6 layers of the core and surface is calibrated. So this is సో ఇది పర్ఫెక్ట్ ప్లైవుడ్ ply and which is cost about 150 rupees per SFT. This cost us around 70 rupees, almost double the cost. అవును. So this is where the savings comes. If Okay. somebody is losing money, they will try to save from there like this. So that's a very very important. We need to come and witness our core material. సో ఇలా చూస్తే నిజంగా ఎవరికి మాత్రం ఎంత తెలిసిన వాళ్ళైనా ఇలా చూస్తే ఎవరు కనిపెట్టలేము లోపల ఏముంది This is your output. ఇది వాడినా ఇలాగే ఉంటుంది. అవును. బట్ మ్యాటర్ ఈస్ ఎంత క్వాలిటీ మెటీరియల్ లోపల ఉన్నది అనేది ఇంపార్టెంట్. ఓకే. సో నేను చెప్పింది మేజర్ నాకు ఇంకొకటి నచ్చింది ఏంటంటే మన యూనిట్ ప్రొడక్షన్ టైంలో ఇది ఏదైతే ఈ ఫేస్ నుంచి ఈ ఫేస్కి తయారు చేస్తారో ఆ టైంలో మనల్ని ఫ్యాక్టరీకి ఇన్వైట్ చేసి మీరు కళ్ళతోటి చూడొచ్చు అని అన్నారు. ఆ ప్రామిస్ 99% ఇవ్వరు. నేను అడిగిన చోటైతే ప్రొడక్షన్ యూనిట్కి మీరు మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి మిమ్మల్ని ఎలా అలౌ చేస్తాం మేడం అని అన్నారు. సో ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నారు కాబట్టి నమ్మకం ఉంది. అండ్ నేను మనకి ప్లైవుడ్ ఇది యూజ్ చేస్తున్నాం కదండి. అండ్ ఇంకొకటి అది HDHMR గురించి కూడా మనం అనుకున్నాం. This is another material from green lamb. This is called HDHMRI, high density high moisturizer resistant. This is also one of the alternative material for the ply, ma'am. So the beauty of this is like it's anti-termite. In the worst case లో the direct గా ఈ మెటీరియల్ వాల్ కి టచ్ అయినా కూడా మనకి టర్మైట్ హిట్ చేయదు. దీన్ని ఆ ప్రాపర్టీస్ ఇందులో ఉంటాయి. So this is another material we use wherever it is required. Okay. So certain areas లో ఇది కూడా మేము కస్టమర్కి ఎక్కడెక్కడ వాడుతున్నామో చెప్పి మరీ వాడతాము. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏమంటే when it is a long shutter, the carcass box would be this solid ply, and when it comes to the shutter, since it is 8 feet height, seasonal bends వస్తుంది. The characteristics of any ply, seasonal bend ఉంటుంది. If your shutter size is 8 feet, though we use straighteners at back side అంటే bends రాకుండా straighteners వాడినా కూడా there is a certain level of bendings in the ply. Okay. So to avoid such things, we use the HDHMR as a shutter, so that you will not find any such kind of bendings like ply characteristics. Okay. It's a characteristics of any ply bendings is. Okay. To avoid that, we put a straighteners at back side. So there some places we use as a shutter, HDHMR as a shutter, which is branded absolutely. It is from Green. So ఇవి హార్డ్వేర్. Yeah, I was explaining about hardware, ma'am. See, these 4 items are called a mini fixture. Okay. In our terminology, interior terminology, this is called mini fixture. To joint any box, like idoko box, this is one kitchen. So to joint one panel to other panel, so these are the items we use as a joinery. Okay. So ఈ joints ను వాడే బ్రాండ్ ఇవి కూడా, this is very important. అంటే మనం స్ట్రాంగ్గా మోడ్యులర్, చాలా మంది ఫీలింగ్ ఏంటంటే కామన్ మ్యాన్కి మోడ్యులర్ అంటే ఏదో ఫ్యాక్టరీలో చాలా లూజ్గా ఉంటాయి, డెలికేట్గా ఉంటాయి డబ్బాలన్నీ. కార్పెంటరీ అయితే బాగా నేల్స్తో గట్టిగా కొడతారు గోడలకి అన్న ఫీలింగ్. సో అది అట్లాంటి డౌట్ అవసరమే లేదు మ్యామ్, బికాస్ ఆల్ దీస్ ఆర్ టెక్నికల్లీ ఒక్కొక్కటి ఈ మినీ ఫిక్చర్స్ని ప్రాపర్గా యూజ్ చేసి ఇది బ్రాండెడ్. ఇవన్నీ కూడా ఆల్ 4 ఫ్రమ్ హెటిక్ బ్రాండ్. ఇట్స్ ఆల్ జర్మన్ బ్రాండ్. సో ఇవి కూడా మీరు క్వాలిటీ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక్క పీస్ జాయింట్ చేసేది కాబట్టి ఎన్నిసార్లు అయినా మనం డిస్మెంట్లింగ్ అండ్ జాయినరీ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. ఒక కిచెన్ ని యాజ్ ఇట్ ఈస్ గా డిస్మెంటిల్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మోడ్యులర్. సో ఆ ఐటమ్స్ అంత ఇంపార్టెంట్ కాబట్టి వి బ్రాండ్ ఈస్ వి గివ్ సచ్ ఇంపార్టెన్స్ టు ద బ్రాండ్. సో ఇది లోకల్లో చాలా మంది దే బై లోకల్లీ టు సేవ్ ద కాస్ట్. అగైన్ కాస్ట్ ఈస్ మ్యాటర్ హియర్ సిన్స్ దెర్ ఇస్ ఎ హ్యూజ్ కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్. సో మీరు చూస్తే ఎవ్రీ ఐటమ్ యూ విల్ సీ ద హెటిక్ బ్రాండ్ హియర్. There is a Hetic written on this. This is a locker. I'll show you how they join. Me production వచ్చినప్పుడు I'll tell you, ma'am. Joints ఎలా అవుతాయి. I'll brief you more in your production. So when it comes to draw channels, this is also very important. So ప్రతి ఒక్కటి క్వాలిటీ అండ్ this is also from Hetic. All the draw channels which we use, soft closures,
దో యూ డోంట్ ఆస్క్ ఫర్ దాట్. సాఫ్ట్ క్లోజర్ అంటే ఎంత ఫాస్ట్గా మనం తోసినా కూడా ద ల్యాండింగ్ విల్ బి వెరీ స్లో. ఒక ఏరియా వరకు ఫాస్ట్గా వెళ్ళి లాస్ట్లో స్లోగా ల్యాండ్ అవుతుంది. సో నార్మల్ డ్రా ఛానల్కి సాఫ్ట్ క్లోజర్కి దిస్ ఎ హ్యూజ్ కమర్షియల్ డిఫరెన్స్. అండ్ దీస్ ఆర్ ద hinges we use. All the hinges which we are using, it is from Hetic brand. సో హింజ్ హోల్ కి కూడా ఇక్కడే సిఎన్సి దగ్గర మనం ప్రొవిజన్ ఇస్తాం. సో ఇది ఏదైతే ఇది యూస్ చేసే ఈ ఎవ్రీథింగ్ ఎవ్రీ డ్రిల్ ఎవ్రీ గ్రూవ్ విచ్ వి డూ ఇట్ ఈస్ త్రూ సిఎన్సి. ఇక్కడ మెషిన్ లో ఇక్కడే మెషిన్ లో అవుతుంది. దేర్ ఇస్ నో మాన్యువల్ ఇన్వాల్వ్మెంట్ ఎట్ ఆల్. ఓకే. ఎక్కడ మాన్యువల్ ఎర్రర్ అనేది రాకుండా ముందే ఇక్కడే ఫ్యాక్టరీలోనే ప్రతి ఒక్కటి చేసి మరి చెక్ చేసిన తర్వాత చెకింగ్ కూడా ఇలాగ చేసి మరి తీసుకొస్తారు మన. Now when your material comes for the production map, probably in another weekdays లో మీది ప్రొడక్షన్ కి వస్తుంది. సో దట్ టైమ్ we will brief you each machine దగ్గర ఒక అప్లికేషన్ ఏంటి, ఆ మెషిన్ దగ్గర ప్రాసెస్ ఏం జరుగుతుంది. I'll brief you each process in detail. And in this particular session we want to introduce the material which we are using for your project. సో అప్పుడు మాకు చూపిస్తారు మా మెటీరియల్. మీ మెటీరియల్ ఒరిజినల్ గా ల్యాండ్ అయినాక మీ లామినేట్స్ ఇప్పుడు మీరు సెలెక్షన్స్ అయిపోయాయి, వాటిని మేము ప్రొక్యూర్మెంట్ చేసి మీది ప్రొడక్షన్ తీసుకునే ముందు విల్ షో యూ ఎవ్రీథింగ్ అగైన్. నౌ టుడే యువర్ సెలెక్షన్స్ ఇస్ డన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హార్డ్వేర్ పార్ట్, in terms of core material, in terms of laminate, you are done with complete selection. So now we go for a procurement. We'll meet again once your material reaches to the factory. Done. Thank you, ma'am. Thank you. ఎందుకు సైలెంట్ అయిపోయావు? ఈ ఫేస్ లో మన యూనిట్ ఉంటే ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. అంటే బేసిక్ ఎవరు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయరు కదా, ఇంత ఇన్ డీటెయిల్ ఎవరు పట్టించుకోరు. చేసామంటే చేసాం. అది అయితే ట్రూ. నేను ఫస్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ, నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను మాత్రమే కాదు, ఫ్యూ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ కేమ్ టుగెదర్. ఈయన ప్రతి ఒక్క ఫేస్, మా వారు ఉన్నారు కదా, ప్రతి ఒక్క ఫేస్ ఏంటి, ఎలా మనకి మార్కెట్ లో మోసపోవడానికి ఎన్నెన్ని ఛాన్సెస్ ఉన్నాయి, ఆ ప్రతి చోట వీళ్ళ గురించి ప్రూవ్ చేసుకుంటూ మరి మనకి సర్వీస్ ఇస్తున్నారు. అది నాకు అండ్ మాకు చాలా నచ్చింది. సో ఇది మాత్రం ఎందుకు నమ్మాలి, ఇది నిజమేనా అయి ఉంటుందా అని చెప్పి నేను మార్కెట్ లో అగైన్ నేను సో కాల్డ్ పెద్ద కంపెనీస్ దగ్గర నుంచి ఇండివిజువల్ కార్పెంటరీస్ డిజైనర్స్ దాకా కూడా ఐ వెంట్ త్రూ. వాళ్ళందరినీ క్వశ్చన్స్, నా డౌట్స్ అన్ని అడిగా. నాకు వాళ్ళ దగ్గర ఎక్కడ ట్రాన్స్పరెన్సీ కనిపించలేదు. అందుకే దిస్ ఇస్ ద ఫోర్త్ టైం అండి నేను ఇక్కడికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి రావడం. ఫస్ట్ టైం అసలు ఏంటి ఇది నిజమేనా, ఎలా ఉంటుంది, ఎలా చేయడానికి, ఆబ్వియస్లీ చెకింగ్ కోసం వస్తాం కదా, ఒక జస్ట్ ఎంక్వైరీ లాగా అలా వచ్చాము. సెకండ్ టైం ఇస్ కాంట్రాక్ట్ ఓకే చేసుకోవడం కోసం. థర్డ్ టైం వాజ్ డిజైన్ డిస్కషన్స్, మెటీరియల్ సెలెక్ట్ చేసుకున్నామని అన్నాను కదా. ఫోర్త్ టైం ఈ రోజు యాక్చువల్లీ నేను ఆన్లైన్ ఇంటి దగ్గర నుంచి కూడా అయిపోయింది నాది. బట్ సేమ్ టైం ఈ ఫేసింగ్ ఇదంతా మీతో కూడా షేర్ చేసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం మీకు కూడా చెప్తే, ఆబ్వియస్లీ ఇల్లు కట్టుకోవడం లైఫ్ మొత్తం మన కష్టం అంతా ఇంటి పైన పడుతున్నప్పుడు ఇది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందరం అనుకుంటాం ఇంటికి మాత్రమే పెడితే సరిపోతుంది అని, కాదు. ఇప్పుడున్న జనరేషన్ లో నేను చూసిన వాళ్ళలో ఇంటికి ఎంత అయితే పెడుతున్నారు, ఇంటికి మించి కూడా పెడుతున్నారు ఇంటీరియర్స్ కి. సో అంత ఎక్స్పెండిచర్ పెడుతున్నప్పుడు నమ్మకం ఉండాలి, మనకి నచ్చేలా ఉండాలి అండ్ మనకి ప్రెషర్ ఉండకూడదు. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అవన్నీ నేను ఫేస్ చేశాను. అంటే ఇంకోటి కూడా, ఇది ఊరికే వుడ్ వర్క్ చేపించడం మారవలేరు కదా. సో నేను ఏదైతే ఫేస్ చేశానో ఆబ్వియస్లీ నేను ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి ఎవరికైతే యూజ్ అవుతుందో డెఫినెట్గా ఇది చాలా వర్కౌట్ అవుతుంది కాబట్టి నేను ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాను. నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. వీళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ నేను కనుక్కోవాలి పాపం. అండ్ చాలా బిజీగా ఉంటారు తెలుసా. నేను కాల్ చేసి మరి పాపం ఎప్పుడు ఫ్రీగా ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీళ్ళ దగ్గర నాకు నచ్చిన విషయం ఏంటంటే మనకి ఏ చిన్న డౌట్ వచ్చినా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాని ఆల్టర్నేటివ్ ఏముంటుంది, దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది అని ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ మనకు అర్థమయ్యేలా చెప్తారు. అది మోస్ట్ ఇంపార్టెంట్. నాకు వీళ్ళ దగ్గర నచ్చింది. వీళ్ళు టైం ఎక్కువ తీసుకుంటున్నాను, సో ఐ హ్యావ్ టు లీవ్. బట్ వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డెఫినెట్గా తీసుకుంటాను, ఎందుకంటే మీరు మీ ఇంటి కోసం డెఫినెట్గా యూజ్ అవుతుంది కాబట్టి ఐ విల్ మెన్షన్ దెమ్ ఇన్ ద డిస్క్రిప్షన్.
సో మీరు కూడా డెఫినెట్గా ఒకసారి రండి. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప మీకు కూడా నమ్మకం కుదరదు. వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే చూస్తే మీకు నాలాగా మీరు కూడా తయారవుతారు. సో దిస్ ఇస్ ఫర్ నౌ phase 1. ఇది ఇప్పటి వరకు జరిగింది మొత్తం phase 1. ఐ షేర్డ్ విత్ యూ 3Ds వరకు అయ్యాయి. నెక్స్ట్ ఐ గెస్ రేపు మార్నింగ్ నుంచి ఇంట్లో సీలింగ్స్ స్టార్ట్ అవుతాయి, ఆన్ సైట్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి. సో రేపటి నుంచి ఇంకా వేరే ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఈ phase 1 ఆఫ్ మై ఇంటీరియర్ డిజైనింగ్ ఇలా జరిగింది. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి డిజైనింగ్ మాత్రమే, అంటే ఇక్కడ ఈ కలర్ కావాలి, అక్కడ ఆ కలర్ కావాలి, ఇక్కడ ఈ కబర్డ్ కావాలి కాదు. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటేనే ఒక పర్ఫెక్ట్ ఇంటీరియర్, పర్ఫెక్ట్ హోమ్ అనేది తయారవుతుంది. అది నా బిలీఫ్. మేబీ నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అయితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వా వైష్ణవి, ఈ మ్యాటర్కి అయితే చేయాల్సిందే. చేయండి. ఇప్పుడు మీకు తెలుసా, నేను జెన్యున్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్న వాళ్ళు ఏదో ప్రమోషనో లేకపోతే ఏదో కొలాబరేషన్స్ అనుకుంటారు. ఎక్స్పీరియన్స్ చేయండి. ఓపెన్ కదా, ఓపెన్ టు Anna, ఎక్స్పీరియన్స్. I'm so sorry. నేను నా సర్వీస్ చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా కూడా వాళ్ళు అలా ఫీల్ అయిపోతారు.